హలో ఎవ్రీవన్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా ఈరోజు మనము 6th క్లాస్ సోషల్ స్టడీస్లో నెక్స్ట్ చాప్టర్ ఇండియా క్లైమేట్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. సో దానిలో మొదటి భాగం అంటే క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి గురించి మనం చదువుకునే ముందు, దాని గురించి తెలుసుకునే ముందు మనకి వెదర్ అంటే వాతావరణం అంటే మనకి ఒక రోజులో జరిగే మార్పులు, వాతావరణ మార్పులు అంటాం. అంటే మనకి ఉదయం పూట సూర్యుడు ఉదయించిన తర్వాత కొంత ఎండ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మనకి వర్షపాతం రావడం, తర్వాత కొంతసేపటికి విపరీతమైన గాలులతోటి మళ్ళా చల్లబడటం, సో తర్వాత ఒక్కొక్కసారి మనకి మంచు కురవడం, ఇలాంటివన్నీ కూడా ఒక మార్పులు, వాతావరణ మార్పులు. ఇదేంటంటే ఒక రోజులో జరిగే మార్పులు అన్నమాట. దాన్నే వెదర్ అని అంటాం, అదే వాతావరణం. అయితే ఈ వాతావరణంలో మనకి సమ్మర్లో ఒక రకంగా ఉంటుంది, అంటే వేసవి కాలంలో, తర్వాత వింటర్లో, చలికాలంలో ఒక రకంగా ఉంటుంది, వర్షాకాలంలో ఇంకొక రకంగా ఉంటుంది. సపోజ్ మనం చలికాలం అని అంటే చలికాలంలో ఉన్ని వస్త్రాలు అంటే వామ్నెస్ ఇచ్చే ఒక బట్టలను మనం వేసుకుంటాం. అదే సమ్మర్లో అయితే మనకి కాటన్ వస్త్రాలు, ఓకే, ఆ కాటన్ వస్త్రాలు అనేవి సమ్మర్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగానే కాకుండా మనకి కొన్ని ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అన్ని చూసుకుంటే శీతోష్ణ స్థితి అనేది మనం ఎప్పుడు అంటాం. ఈ వాతావరణం అనేది ఇలా రోజులో మార్పులు జరుగుతూ ఉంటుంది. బట్ ఒక్కసారిగా మనకి 20 సంవత్సరాలుగా, తర్వాత 30 సంవత్సరాల విధంగా ఒక యావరేజ్ అంటే ఒక సరాసరి మొత్తాన్ని మనం తీసుకున్నప్పుడు, అంటే ఒక సంవత్సరంలో ఇంత వర్షపాతం పడుతుంది, తర్వాత 10 సంవత్సరాల్లో ఇంత పడింది, 30 సంవత్సరాల్లో ఇంత పడింది, ఆ 30 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల ఈ సరాసరి ఆ యావరేజ్ని తీసుకుంటే దాన్ని శీతోష్ణ స్థితి అంటాం. అంటే ఈ వాతావరణం అనేది మనకి రోజువారీలో జరిగే మార్పులు, శీతోష్ణ స్థితి అనేది ఒక 20-30 సంవత్సరాల కాలంలో జరిగే మార్పులు. ఇదే బేసిక్ డిఫరెన్స్ అన్నమాట వాతావరణానికి తర్వాత శీతోష్ణ స్థితికి ఉన్న మధ్య తేడా. అయితే మనము ఈ కాలాలను బట్టి కూడా మనం చూసుకోవచ్చు. మనకి భారతదేశంలో మనం 4 రకాల కాలాలను చూస్తాం. అదేంటి? ఒకటేంటంటే చలికాలం అండి. ఈ శీతాకాలం అనేది మనకి వింటరు మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇలా 3 నెలలు ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. తర్వాత సమ్మర్. వేసవి కాలం అనేది మళ్ళా ఒక 3 నెలల పాటు ఉంటుంది భారతదేశంలో. ఇది మార్చ్, ఏప్రిల్, మే ఇలా 3 నెలలు ఉంటుంది. తర్వాత మూడవ కాలం వచ్చేటప్పటికి మనకి 4 నెలల పాటు. అదేంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవన కాలము. ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్. నైరుతి ఋతుపవన కాలము ఎప్పటి నుంచి మొదలవుతుంది? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా 4 నెలలు ఉంటుంది. మరి నాలుగోది ఏంటి? నాలుగోది వచ్చేటప్పటికి అది రిట్రీటింగ్ మాన్సూన్ అంటాం. అంటే తిరోగమన ఋతుపవనాలు అని. తిరోగమన ఋతుపవనాలు అనేవి దాన్నే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది అక్టోబర్ మరియు నవంబర్ ఈ 2 నెలల పాటు. దీన్నే మనము ఆటమ్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, సో ఇలా 4 కాలాలని మనము భారతదేశంలో చూస్తాం. భారతదేశము ఉష్ణ మరియు ఉప ఉష్ణ మండలాల్లో విస్తరించి ఉందండి. అందువల్ల ఏంటంటే భారతదేశ శీతోష్ణ స్థితి అనగానే మనకి ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్ అని అంటాం. ఈ ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్ అనేది భారతదేశంలో ఉంది. అంటే ఋతుపవన ఆధారిత ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది భారతదేశంలో ఉంది. సో ఇది ఒకటి. అయితే మనకి ఈ శీతోష్ణ స్థితి ఆధారంగా చూస్తే మనకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. మనకి భారతదేశంలో ఒక థార్ డెజర్ట్, ఓకే, సో అంటే పశ్చిమ ప్రాంతంలో రాజస్థాన్ తర్వాత ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనేవి అత్యంత ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో మీకు కాశ్మీర్ ప్రాంతంలో ద్రాస్ మరియు కార్గిల్ ప్రాంతాల్లో
ఫ్రీజింగ్ కోల్డ్ అన్నమాట. అంటే బాగా మంచు కురిసే వాతావరణం. అక్కడ ఆ శీతోష్ణ స్థితి ఉంటుంది. అదే మీకు ముంబై గానీ, కేరళ గానీ, ఇటు చెన్నై గానీ ఈ ప్రాంతాలు ఏంటంటే సముద్రపు ఒడ్డున ఉంటాయి. సముద్రపు ఒడ్డున ఉండడం వల్ల అక్కడ మోడరేట్ క్లైమేట్ ఉంటుంది. మోడరేట్ అంటే పూర్తిగా చల్లగా ఉండదు, పూర్తిగా వేడిగా కూడా ఉండదు. కానీ దానిలో అక్కడ కనిపించేది ఏంటంటే మనకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే బాగా ఉక్కపోసినట్టుగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా రిలేటివ్ హ్యూమిడిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఆ హ్యూమిడ్ కండిషన్స్ అనేవి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ఈ శీతోష్ణ స్థితి మీకు చలికాలంలో ఎలా ఉంటుంది? చలికాలంలో మీకు బాగా పొడి గాలులు, తర్వాత శీతల గాలులనేవి మీకు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వీస్తూ ఉంటాయి. అయితే మనకి హిమాలయాలు ఉన్నాయి గదా! ఇవేంటంటే ధృవాల నుంచి వచ్చే చల్లగాలుల్ని కొంతవరకు ఆపటం జరుగుతుంది. కానీ ఇటు ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు వీస్తూ ఉంటాయి. అదే సమ్మర్‌లో వచ్చేటప్పటికి మీకు ఈ ప్రాంతంలో ఒక విధమైన వేడి గాలి. వేడి గాలి అంటే పగటిపూట మీకు లూ గాలులు అంటాం. అంటే లోకల్‌గా అంటే స్థానికంగా ఈ గాలుల్ని లూ గాలులు ఎల్ఓఓ లూ. ఓకే. లూ గాలులు అంటాం. ఇవి ఇవి పూర్తిగా ఇది కూడా బాగా విపరీతమైన ఉష్ణోగ్రతలను పెంచుతుంది. ఒక్కొక్కసారి సడన్‌గా మనకి వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, దానికి సంవహన వర్షపాతం అని పేరుంటుంది. ఓకే. తర్వాత ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవన కాలం. ఈ నైరుతి ఋతుపవన కాలంలో సాధారణంగా ఈ ఋతుపవనాలనేవి ఇటు అరేబియా సముద్రం నుంచి, తర్వాత బంగాళాఖాతం నుంచి 2 వైపుల నుంచి కూడా వస్తూ ఉంటాయి. అలా వస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే పర్వతాలు వీటిని అడ్డుకుంటే, అంటే సముద్రం వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా సముద్రంలో ఉన్న ఆ తేమని పీల్చుకుంటాయి. ఆ నీటిని పీల్చుకుని ఉండడం వల్ల తేమతో కూడిన ఈ పవనాలు మీకు ఏదైనా ఒక పర్వతాలతోటి అడ్డు ఉన్నప్పుడు, అంటే మీకు తూర్పు వైపు నుంచి వస్తున్నప్పుడు తూర్పు కనుమలు కొన్ని అడ్డంగా ఉంటాయి. సో, దానివల్ల ఇటు తూర్పు భాగంలో వర్షపాతం, తర్వాత పడమర భాగం అంటే అరేబియా సముద్రం నుంచి ఇటు భారతదేశం వైపుకి వస్తున్న ఋతుపవనాలు ఏంటంటే మీకు పశ్చిమ కనుమలు అడ్డుకోవడం వల్ల అక్కడ అత్యధికమైన వర్షపాతాన్ని అనేది కలుగజేస్తూ ఉందన్నమాట. సో, ఇది ఇక్కడ నైరుతి ఋతుపవన కాలం. మరి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు భారతదేశం నుంచి ఇటు సముద్రం వైపుకు వీస్తూ ఉంటాయి. ఈ కాలంలో మీకు వర్షపాతం అనేది ఈ తూర్పు తీరంలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము, తర్వాత పూర్తి స్థాయిలో తమిళనాడు తీర ప్రాంతంలో మీకు ఈ ఈశాన్య ఋతుపవనాలు అంటే తిరోగమ ఋతుపవనాల వల్ల వర్షపాతం అనేది కలుగుతుందన్నమాట. సో, ఇది మీకు ఓవరాల్‌గా వివిధ కాలాల్లో భారతదేశంలో ఉన్న పరిస్థితి. తరువాత మీకు న్యాచురల్ వెజిటేషన్. మరి న్యాచురల్ వెజిటేషన్ అనేది చూస్తే అంటే సహజంగా మనకి కొన్ని ఈ వృక్ష సంపద. సో, ఆ వృక్ష సంపద అనేది మనకి ఏ విధంగా ఉంటుంది? సహజ వృక్ష సంపద అనేది సాధారణంగా మీకు వివిధ రకాలుగా శీతోష్ణ స్థితి మీద. శీతోష్ణ స్థితి అనేది మనకి సాధారణంగా అక్షాంశాలను ఆధారంగా చూసుకుంటే శీతోష్ణ స్థితి అనేది మార్పులను కలిగిస్తూ ఉంటుంది. ఎందుకని ఇక్కడ సూర్యకిరణాలు కొన్ని ప్రాంతాల్లో నిట్ట నిలువుగా, కొన్ని ప్రాంతాల్లో ఏటవాలుగా పడుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాతావరణ మార్పు అంటే శీతోష్ణ స్థితి మార్పు వల్ల వర్షపాతం కూడా మార్పు ఉంటుంది. ఆ వర్షపాత మార్పులనేవి ఏ విధమైన వృక్ష సంపద ఉంటుంది అనే దానికి డిసైడ్ చేస్తుందన్నమాట. అయితే భారతదేశంలో మనకి వివిధ రకాల వృక్ష సంపదలు కనిపిస్తాయి. అది న్యాచురల్ వెజిటేషన్. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉష్ణమండల సతత అరణ్యాలు. దీన్ని తెలుగులో ఉష్ణమండల సతత అరణ్యాలు అని అంటాం. దాన్ని అంటే ఇక్కడ వర్షపాతము అత్యధికంగా ఉంటుంది. వృక్షాలు అనేవి చాలా ఎత్తు వరకు పెరుగుతాయండి. దాదాపు కొన్నిసార్లు
60 మీటర్లు, 50 మీటర్లు లేకపోతే అంతకన్నా ఎక్కువగా ఎత్తుకు పెరుగుతుంది. ఎందుకంటే వృక్షాలనేవి ఒకదానితో ఒకటి పోటీ పడి సూర్యరశ్మిని గ్రహించుకునే విధంగా పెరుగుతూ ఉంటాయండి. అయితే మరి అలాంటి అడవుల్లో మరి కింద భూమి మీద పాకే చెట్లు ఉన్నాయి. తర్వాత కొన్ని ఈ అల్లికలతో కూడుకున్న చెట్లు ఉంటాయి. దాంతో పాటుగా ఏంటంటే అత్యంత ఎత్తైన లేకపోతే బాగా దృఢమైన కలపనిచ్చే మొక్కలు ఇక్కడ పెరుగుతాయి. సో అత్యధిక వర్షపాతం ఏ ప్రాంతాల్లో భారతదేశంలో కనిపిస్తుందంటే పశ్చిమ కనుమల ప్రాంతము, తర్వాత నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య భారతదేశంలోను, తర్వాత కొంత అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతాల్లోనూ మనకు కనిపిస్తుంది. అంటే మీకు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఈ ఉష్ణమండల సతత అరణ్యాలు అనేవి సాధారణంగా మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తాయి. మరి ఇక్కడ సతత అరణ్యాలు అంటే ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ అంటే ఆకుపచ్చగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వివిధ రకాల జాతులతో కూడిన మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క జాతి మొక్క ఒక్కొక్క సమయంలో ఆకుల్ని రాలుస్తాయి. అలాంటప్పుడు మరి ఆకులు ఒక్కసారిగా అన్ని జాతులు ఒకేసారి రాల్చట్లేదు కాబట్టి మీకు ఒక్కొక్కసారిగా రాల్చడం వల్ల మీకు పూర్తి స్థాయిలో ఏదో ఒక సమయంలో ఎప్పుడు చూసినా కూడా ఈ అడవుల్లో పచ్చదనం కనిపిస్తుంది. అందువల్ల పూర్తిగా సతత అరణ్యాలు, ఎవర్ గ్రీన్, ఎప్పుడూ కూడా పచ్చగా ఉన్న అడవులు అని చెప్పి అంటాం అనమాట. ఈ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఉన్న మొక్కలను చూద్దామండి. ఆ మొక్కలు ఏంటంటే ఎబోనీ, మహాగోని, రోజ్వుడ్. ఓకే, వీటితో పాటు నెక్స్ట్ మనకి రెండవది ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్. ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్. ఈ ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్ ఏంటంటే వాతావరణంలో మనకి వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఉంటుంది. ఓకే, ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ అడవులు కనిపిస్తాయి. సో దీనిలో ఏంటంటే ఆకురాల్చు అడవులు అని అంటాం. అంటే ఋతుపవనాలతో కూడిన అడవులు, వర్షాన్ని ఆధారంగా చేసుకునే, వర్షపాతం ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఆకురాల్చు అడవులు అని అంటున్నప్పుడు అంటే ఇక్కడ ఉన్న వృక్షాలన్నీ కూడా ఒకేసారి ఆకుల్ని రాలుస్తాయి ఈ సంవత్సరంలో. అంటే మొత్తము సంవత్సరంలో ఒక్కసారి ఆకులు రాలిస్తే పూర్తిగా మీకు ఆకులు అనేవి కనిపించవు ఆ చెట్ల మీద. సాధారణంగా ఇవి ఎప్పుడు ఆకులు రాలుస్తాయి? మార్చ్, ఏప్రిల్ తర్వాత నుంచి ఆకులు రాల్చడం మొదలు పెడతాయండి. ఆ టైంలో ఇక పూర్తిగా మీకు చెట్టు కాండాలు మాత్రమే కనిపిస్తాయి కానీ మీకు ఎలాంటి ఆకులు కనిపించవు. ఇక్కడ మనకి ఉండే వృక్షాలు ఏంటంటే టేకు వృక్షాలు, తర్వాత సాల్ వృక్షాలు, సెముల్ వృక్షాలు, మహువా వృక్షాలు, తర్వాత నీమ్, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ముఖ్యంగా మధ్య భారతదేశం ప్రాంతంలో. మధ్య భారతదేశం అంటే మనకి కొంత గుజరాత్ ప్రాంతము, తర్వాత మీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కొంత భాగం ఉత్తరప్రదేశ్, కొంత భాగం బీహారు, తర్వాత ఒరిస్సా, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి ఇవి కనిపిస్తాయి. కొంత భాగం ఈవెన్ మనకి మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఈ డెసిడ్యువస్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉంటాయి. అయితే మూడవది ఏంటి మరి? మూడవది వచ్చేటప్పటికి థార్నీ బుషెస్. ఈ థార్నీ బుషెస్ అనేవి ఈ ముళ్ళ కంపల్లో చిన్న పొదలు లాంటి అడవులు అనమాట. ఈ పొదలు అనేవి ఎలా ఉంటాయంటే వర్షపాతం బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలు అంటే మీకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, కొంత గుజరాత్ ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ఏంటంటే మనకి తక్కువ వర్షపాతం పడడం వల్ల మీకు ఆకులన్నీ కూడా మీకు ముళ్ళ మాదిరిగా ఉంటాయి. ఈ ముళ్ళ మాదిరిగా ఎందుకు ఉంటాయంటే సాధారణంగా ఏంటంటే నీటిని కోల్పోకుండా ఆ వృక్షము, ఆ చెట్టు, ఆ మొక్క ఏ విధంగా తనను తాను అమర్చుకుంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వీటిలో ఏంటంటే మీకు కేరు, బాబూల్ ఇలాంటి మొక్కలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. అంటే పామ్ ట్రీస్ కూడా ఇక్కడ కనిపిస్తాయండి. సో ఇది థార్నీ బుషెస్. తర్వాత మీకు మౌంటైన్ ఫారెస్ట్. మౌంటైన్ ఫారెస్ట్ అనేది ఏంటి? ఇది పర్వతాల మీద ఉండే అడవులు. ఈ పర్వతాల మీద ఉండే అడవులు అంటే సాధారణంగా ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఇక్కడ వృక్ష సంపదలో మార్పు అనేది కనిపిస్తుంది. సో ఇవి ఎక్కడుంటాయి మనకి? ఇటు హిమాలయ ప్రాంతాల్లో కానీ, ఇటు ఈశాన్య భారతదేశ ప్రాంతం కానీ, తర్వాత
తూర్పు మరియు పశ్చిమ కనుమల ప్రాంతంలో కూడా ఉంటాయి. తర్వాత మధ్య భారతదేశంలో కూడా. సో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ మీకు వృక్ష సంపదలో మార్పు కనిపిస్తుంది. అదే హిమాలయాల్లో అయితే మీకు 2500 మీటర్లకు పైన మీకు, ఆ తర్వాత 2000 నుంచి 2500 మీటర్లకు పైగా మీకు కోనికల్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. అంటే మీకు వృక్షాలనేవి ఒక ఇలా కోనికల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ కోనికల్గా ఉన్న వృక్షాలన్నీ కూడా మీకు ఏంటంటే చిర్రని, పైనని, దేవదారని. కానీ దేవదారు మొక్కలు అనేవి మీకు ఈ కాశ్మీరు ఇటువైపు అంటే పశ్చిమ భారతదేశంలో కనిపిస్తాయి, కానీ ఈశాన్య భారతదేశంలో కనిపించవు. అంటే వాయవ్య భారతదేశంలో మనకు కనిపిస్తాయి దేవదారు వృక్షాలు. అంటే హిమాచల్ ప్రదేశ్, ఇటు ఉత్తరాఖండ్, తర్వాత కాశ్మీర్ హిమాలయాస్లో కనిపిస్తాయి మీకు. సో అంతేగాని అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాల్లో మీకు దేవదారు వృక్షాలు కనిపించవు. ఓకే, ఇది మౌంటైన్ ఫారెస్ట్. తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు అని అంటాం. ఈ మడ అడవులు అనేవి భారతదేశంలో తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. నదులు ఎక్కడైతే సముద్రాల్లో కలుస్తుంటాయో, అంటే ఇక్కడ సెలైన్ వాటరు తర్వాత ఫ్రెష్ వాటర్ ఎక్కడ మిక్స్ అవుతూ ఉంటుందో ఆ ప్రాంతాలు ఏంటంటే స్వాంపీ కండిషన్స్ అనమాట. తర్వాత కొన్ని సెలైన్ వాటర్స్లో కూడా మనకు కనిపిస్తాయి. బ్రాకిష్ వాటరే కాదండి, సెలైన్ వాటర్స్లో కూడా కనిపిస్తాయి. అయితే అత్యధికంగా ఎక్కువగా ఉన్న అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయంటే మీకు సుందర్బన్స్ అనే ఏరియా. సుందర్బన్స్ అనేది మీకు పశ్చిమ బంగాల్ ప్రాంతంలో. ఎందుకు సుందర్బన్స్ అని అంటాము? దాన్ని సుందరి అని ఒక వృక్షము ఆ ప్రాంతంలో బాగా పెరగడం వల్ల దాన్ని సుందర్బన్స్ అనే పేరుతోటి పిలుస్తాము. సో తర్వాత ఈ అడవుల్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మీకు అండమాన్లో కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత భారతదేశ పశ్చిమ మరియు తూర్పు తీర ప్రాంతాల్లో కూడా మీకు కనిపిస్తాయండి. ఓకే, అత్యంత ఎక్కువగా ఆ మడ అడవులు ఉన్న ప్రాంతం ఏంటి అంటే అది పశ్చిమ బెంగాల్. ఓకే, ఇలా 5 రకాల మీకు అడవులు అనేవి భారతదేశంలో ఉన్నాయి. తర్వాత ఈ అడవుల వల్ల ఉపయోగాలేంటి? అడవులు అనేవి మనకి సాధారణంగా ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుని మనకి గాలిలోకి వదులుతాయి ఈ వృక్షాలనేవి. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుంటాయి. సో దానిలో కిరణజన్య సంయోగక్రియలో భాగంగా ఈ కార్యక్రమం ఇది జరుగుతుందన్నమాట. ఈ వాయువుల్ని వదలటము, తర్వాత పీల్చుకునేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని. దానివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. తర్వాత ఈ అడవులు, ఈ వృక్షాలనేవి పూర్తిగా మట్టిని అలా బంధించి ఉంచడం వల్ల మీకు సాయిల్ ఎరోషన్ అంటే మట్టి క్రమక్షయానికి గురి కాకుండా ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత మీకు ఈ అడవులు అనేవి మనకి సాధారణంగా అనేక పరిశ్రమలు ఏర్పరచుకోవడానికి, తర్వాత గృహోపకరణాలు అనేవి వీటి వల్ల మనకు వస్తాయి. అంటే ఎన్నో రకాల టేబుల్స్ అని, కుర్చీలని, లేకపోతే ఇలా అన్నీ కూడా మనకి ఈ అడవుల నుంచి వస్తాయి. ముఖ్యంగా అడవుల్ని కాపాడుకోవాలి. ఈ అడవులు అనేవి ఒక జంతుజాలాలను కూడా అందులో ఉంచుకుంటుందన్నమాట. సో దానివల్ల మీకు పూర్తి స్థాయిలో అడవులను కాపాడుకోవడం ముఖ్యం. దానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంత అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత వైల్డ్ లైఫ్ అనేది మనకి చూస్తే మీకు న్యాచురల్గా ఒక చోట ఏదైనా సరే వృక్షజాలం కానీ జంతుజాలం కానీ అనుకున్నాం. ఇప్పుడు వృక్షజాలం చూసాం. ఈ జంతుజాలం అనేది మీకు అడవుల ప్రాంతంలో ఉంటాయి. ఎప్పుడైతే అడవులను కాపాడుకోలేకపోయామో దాని ప్రభావం అనేది ఈ జంతుజాలం మీద పడడం వల్ల ఆ జంతువులు అనేవి పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది. అది ఎక్స్టింక్ట్ అవుతుంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏం చేసిందంటే నేషనల్ పార్క్స్ అని, తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని, బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పేసి 3టిని ఏర్పాటు చేసిందనమాట. దీనిలో భాగంగా ఏంటంటే వృక్షజాలంతో పాటు జంతుజాలాలను కూడా కాపాడటం. సో జంతువులు అంతరించిపోతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వము ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇలా 2టిని ప్రారంభించి ఆ జంతువుల్ని కాపాడే పనిలో ఉందన్నమాట. తర్వాత మీకు కొన్ని ప్రాంతాలు చూస్తే మనకి హిమాలయ ప్రాంతాల్లో స్నో లెపర్డ్ అని అంటాం, మంచు చిరుత అని చెప్పేసి అది. తర్వాత వైల్డ్ గోట్, ఆ వైల్డ్ గోట్స్ కూడా అక్కడ ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అదే మీకు ఆసియా సింహాలు, తర్వాత వైల్డ్ యాస్ అంటే ఈ గాడిదలు అనేవి అక్కడ ఎక్కువగా గుజరాత్ ప్రాంతంలో కనిపిస్తాయి. తర్వాత ఒంటెలు ఇవన్నీ కూడా మీకు రాజస్థాన్ ఎడారుల్లో కనిపిస్తాయి. అదే మీకు ఈశాన్య భారతదేశంలో మీకు ఏనుగులతో పాటు
ఖడ్గమృగాలు కూడా కనిపిస్తాయి. ఎక్కడ? మీకు అస్సాం ప్రాంతంలో. ఇక కొన్ని ప్రాంతాల్లో మీకు ఏనుగులు బాగా ఉంటాయి. తర్వాత పాములు. సో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. భారతదేశం యొక్క జాతీయ జంతువు ఏది అంటే పులి. తర్వాత పక్షులు కూడా భారతదేశంలో చాలా ఉన్నాయి. సో భారతదేశం యొక్క జాతీయ పక్షి అంటే నెమలి. సో ఇవన్నీ కూడా మనకి వైల్డ్ లైఫ్లో భాగాలు. సో ముఖ్యంగా వైల్డ్ లైఫ్ని కాపాడటం అనేది అందరి యొక్క బాధ్యత అండి. థ్యాంక్ యూ సో మచ్.